రైట్. సో వెల్కమ్ టు శ్రీఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నగర్. సో రీసెంట్గా 2024-25 క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ 2A మ్యాథమెటిక్స్ 2A చాప్టర్ నుంచి మనం మోడల్ పేపర్ అంటే రీసెంట్గా మనం గెట్ చేసినట్టు కొన్ని మేము గెట్ చేసి ఇస్తున్నాం. ఇందులో నుంచి కొన్ని రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందులో 4 మార్క్స్. ఫస్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ 4 మార్క్స్ మీకు టాపిక్ కాంప్లెక్స్ నెంబర్ 14. నెక్స్ట్ మీకు డి మోడ్స్ నుంచి 7 వస్తుంది, 4 రాదు. నెక్స్ట్ పిఎన్సీలో 4 మార్క్స్. నెక్స్ట్ పిఎన్సీలో 2 4లు, ప్రాబబిలిటీలో 2 4లు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 4. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే మనకు కావాల్సింది 7 4s. 7 క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 మార్క్స్. సో మీరు 5 అటెంప్ట్ చేయాలి. 5 4 జా, సో 20 మార్క్స్. సో ఇందులో 4 మార్క్స్ది ఫస్ట్ది కాంప్లెక్స్ నెంబర్స్, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, థర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్, సో ఫోర్త్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఇందులో నుంచి మీకు 4 మార్క్స్ 2 వస్తున్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబబిలిటీ. సో 4 మార్క్స్ మీకు 2 వస్తున్నాయి. 1 2 3 4 5 6 సో 7, టోటల్ 7 మీరు 5 చేయాల్సి ఉంటుంది. 5 4 జా 20 మార్క్స్. రైట్, కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 11th మీకు అందులో క్వశ్చన్ పేపర్లో 11 అనే ఉంటుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 11. సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ I into sin theta, then show that 4x square minus 1 is equal to 0. రైట్, మనకు క్వశ్చన్ నెంబర్ 11 కాంప్లెక్స్ నుంచే 4 మార్క్స్కి కంపల్సరీ వస్తుంది. ఇది వెయిటేజ్ ప్రకారం. రైట్, మనం సొల్యూషన్ చెక్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాసు టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్డ్ అంటే సో 1 ప్లస్ కాస్ టీటా రియల్ పార్ట్, I into sin theta imaginary part. So rationalized with a denominator 1 plus cos theta minus I sin theta by 1 plus cos theta minus I sin theta. Right, A plus B into a minus b, denominator formula a square minus b square. Now a is equal to 1 plus cos theta
B is equal to I sin theta. A is equal to 1 plus cos theta. B is equal to I sin theta. So A square minus B square. 1 plus cos theta whole square minus I square sin square theta. A plus B into A minus B. Numerator same. 1 into something. 1 plus cos theta minus I sin theta. Next denominator. A plus B whole square. A square plus B square plus 2AB cos theta. I square formula minus 1. Imaginary part complex number lo I square minus 1. Minus into minus plus. Sin square theta. Numerator same. 1 plus cos theta minus I sin theta. Cos square theta plus sin square theta formula 1, trigonometry formula. 1 plus 1 square 1. So denominator 2 plus 2 cos theta. Numerator same. 1 plus cos theta minus I sin theta. Therefore, denominator 2 common. 1 plus cos theta. 1 plus cos theta real part minus I into sin theta. Now x plus iy is equal to. Comparing the real and imaginary parts on both sides. Now x is equal to 1 plus cos theta by 2 into 1 plus cos theta minus I sin theta by 1 plus cos theta. So real part x is equal to 1 plus cos theta by 2 of 1 plus cos theta. మనకు ఇమాజినరీ పార్ట్ కదా. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. రైట్, మనకు కావాల్సిన ఆన్సర్ 4x² మైనస్ 1. అంటే మనకు రియల్ పార్ట్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, మనకు రియల్ పార్ట్ తోటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా క్యాన్సిల్ 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 4x², 1 స్క్వేర్ 1. ఫోర్ x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12th. Prove that 1/3x plus 1 plus 1/x plus 1 minus 1/3
3x plus 1 into x plus 1 does not lie between 1 and 4 if x belongs to R. 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 does not lies between 1 and 4. రైట్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1 4 వస్తుంది. ఇందులో నుంచి మనం సొల్యూషన్ చెక్ చేసుకుందాం. రైట్, ఈ మోడల్లో మనం ఏదున్నా లెట్ y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఎల్సిఎం చేద్దాం. 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. రైట్, 3x ప్లస్ 1 సేమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ x ప్లస్ 1 ఇంటూ 1. సో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 సేమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ 3x ప్లస్ 1. 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ న్యూమినేటర్. సో 1 వస్తుంది మనకి. ఇలా సేమ్ ఉంటే అక్కడిక్కడ ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ వచ్చేస్తుంది. రైట్, y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1. 1 మైనస్ 1 క్యాన్సిల్. 3x ప్లస్ ఎక్స్ 4x ప్లస్ 1. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. y ఇంటూ 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1. రైట్, సో జనరల్ మల్టిప్లికేషన్ y 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 3x 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1. y ఇంటూ 3x స్క్వేర్ 3x ప్లస్ ఎక్స్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1. రైట్, మల్టిప్లైడ్ విత్ y 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ y ఇంటూ 1y. ఇవి ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, 3yx స్క్వేర్ మనకు ఎక్స్ స్క్వేర్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ టర్ము ఇక 2 ఉన్నాయి. 4y మైనస్ 4. సో కాన్స్టెంట్ టర్ము y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సో ఫార్ములా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ a ఈజ్ ఈక్వల్ టు 3y. ఎక్స్ కోఫిషియంట్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్ 4 కూడా కామన్ తీయవచ్చు 4y మైనస్ 1. సో కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1. రైట్, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఆన్సర్ 3y వచ్చేసింది. b ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ తీస్తే y మైనస్ 1, c ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1. సో కండిషన్ x బిలాంగ్స్ టు R
delta greater than or equal to 0. Delta means discriminant. Discriminant b square minus 4ac. So is called discriminant. మనం discriminant చెక్ చేసుకుంటాం. సో b square minus 4ac greater than or equal to 0. రైట్, ఇందులో అప్లై చేద్దాం. సో b square 4y minus 1 whole square minus 4 a is equal to 3y, c is equal to y minus 1 greater than or equal to 0. కంపల్సరీ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. రైట్, ఇక్కడ 4 స్క్వేర్ 16 కదా, ఇక్కడ సింగిల్ 4, ఇక్కడ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేంజ్ చేసినాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం సాల్వింగ్ ఈజీ అవుతుంది. 16 y minus 1 whole square minus 4 3 into y 3y square minus 3y greater than or equal to 0. ఇక్కడ 4 ఎందుకు మల్టిప్లై చేయలేదంటే 4 కామన్. 4y minus 1 whole square minus 3y whole square minus 3y greater than or equal to, రైట్, ఇక్కడ 4 కామన్, 0/4 అంటే మనకు 0 వస్తుంది, అంటే మనకు ప్రాబ్లం ఈజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్, ఇది జనరల్ సింప్లిఫై చేస్తే మనకు మళ్ళీ క్వాడ్రాటిక్ ఫామ్ వస్తుంది. రైట్, 4 a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 3y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y greater than or equal to 0. Right, multiplied with 4y square 4 into 1 4 minus 4 to 8y minus 3y square plus 3y greater than or equal to 0. Right, so 4y square minus 3y square 1y square. Next minus 8y plus 3y minus 5y plus 4 greater than or equal to 0. Right, quadratic equation in y. Right, 4 into y square coefficient 1, 4 1 ja 4, మనకు 5 రావాలి సమ్ చేస్తే. y square minus 4y minus y minus 4y minus y minus 5y plus 4 greater than or equal to 0. రైట్, ఫస్ట్ 2లో y కామన్, y మైనస్ 4, లాస్ట్ 2లో మైనస్ 1 కామన్, y మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్, y మైనస్ 4 కామన్, y మైనస్ 1 రిమైనింగ్ ఆన్సర్. సో దేర్ ఫోర్ ఫార్ములా, మీకు ఫార్ములా ఐడియా ఉంటే బెటర్. ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రియల్ నెంబర్ మైనస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. ఇది డైరెక్ట్ ఐడియా ఉన్నా నో ప్రాబ్లం, లేదు క్వశ్చన్లో డైరెక్ట్ డస్ నాట్ అని ఉంది, అలా రాసుకున్నా నో ప్రాబ్లం. రైట్, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వాల్యూ తీసుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు బిగ్ వాల్యూ తీసుకోండి. దేర్ ఫోర్ రియల్ నెంబర్ మైనస్ 1,4. దీని అర్థం ఏంటి అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్ 1,4. మీకు క్వశ్చన్లో క్లియర్ కనిపిస్తుంది ఆ క్వశ్చన్లో ఉన్న ఆన్సర్. రైట్, డస్ నాట్ లైస్ బిట్వీన్ 1 and 4. సో 1 and 4 ఇది ఆన్సర్. దాన్ని రియల్ నెంబర్ మైనస్ 1,4 అని కూడా రాయొచ్చు. లేదు ఫార్ములా ఐడియా లేదు అంటే మీరు ఇది డైరెక్ట్ రాసిన మీకు మార్క్స్ వస్తాయి, ఏం కట్ కావు. రైట్, నెక్స్ట్ మనకు 1,4 ఆన్సర్
ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. Question number 13. So to find the rank of master, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అంటే మీకు ఇంకా మ్యాటర్ చాలా ఉంటుంది. సరే, మీకు ఐడియా ఉంటే చాలు. పిఎన్సి నుంచి 4 మార్క్స్ 2 వస్తున్నాయి. మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ 2 వస్తాయి. మేబీ ఆల్మోస్ట్ మాస్టర్ అనేది ఈ మధ్యకాలంలో చాలాసార్లు వచ్చింది. రైట్. మాస్టర్ రాలేదు అంటే క్రికెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండియన్స్ విల్ బి మెజారిటీ, క్రికెట్ ప్రాబ్లమ్స్ అవి చేసుకుంటే ఆ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. ఇండియన్స్ విల్ బి మెజారిటీ అదొకటి, మాస్టర్ ఒకటి. ఇది మిస్ అయింది అంటే మీకు అందులో ఇండియన్స్ విల్ బి మెజారిటీ అనే ఒక ప్రాబ్లం ఉంది. అది చేసుకుంటే ఇక మ్యాక్సిమం ఒక 4 వచ్చినట్టే. రైట్. టు ఫైండ్ ద మాస్టర్. సో ఫస్ట్ the dictionary order of the given word. Order of the given word. The dictionary order of the given word. First మనకి A, next A B C D E, A B C D E F G H I J K L M N O P Q R S T. రైట్. మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి. దీనికి 1 మార్క్ వస్తుంది. A B C D E F G H I J K L M N O P Q R S T. రైట్. ఇది మిస్ అయితే మనకు ఆన్సర్ రాదు. రైట్. సో ఇలా మీకు ఇలా రాస్తేనే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ద నెంబర్ ఆఫ్ లెటర్స్ the number of letters of the given word right. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. మనం 6 బాక్సెస్ ఆర్ 6 ప్లేసెస్ తీసుకుందాం. సో రిమైనింగ్ ఇలా సిమిలర్గా రాసుకుంటే సరిపోతుంది. ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ప్రతిసారి రాయకుండా ఇలా ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. సో బాక్సెస్ మాత్రం 6 తీసుకోండి. రైట్. సో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6. సో అప్రాక్సిమేట్లీ కొన్ని తీసుకుందాం. రైట్. అప్రాక్సిమేట్లీ కొన్ని తీసుకుందాం, తర్వాత మళ్ళీ రాకపోతే మిగతాయి తీసుకుందాం. రైట్. సో ఫస్ట్ మనకు మాస్టర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫాబెటికల్ లెటర్. ఫస్ట్ ఫిల్ ద లెటర్ ఏ. ఏ లెటర్ ఫిల్ చేద్దాం. సో మనకు మ్యాచ్ ఎం కావాలి. నో మ్యాచ్. 1 2 3 4 5 బాక్సెస్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్.
నెక్స్ట్ ఫిల్ ద లెటర్ ఈ. సో ఇక్కడ ఎం కావాలి మనకు, నో మ్యాచ్. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్. సో నెక్స్ట్ ఫిల్ ద లెటర్ ఎం. ఎం అంటే మనకి ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఎం మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ లెటర్కి వెళ్ళాలి. సో ఏ, ఫిల్ ద లెటర్ ఏ. సో చెక్ చేసుకుందాం, ఏ మళ్ళీ మ్యాచ్ అయింది. మళ్ళీ మ్యాచ్ అయిందంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ వచ్చిన లెటర్ మళ్ళీ రావద్దు, అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదా. నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఈ, రైట్. సో నో మ్యాచ్. సో కట్ చేద్దాం. 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ ఎం, ఏ, ఈ కంప్లీట్ అయిపోయింది. ఎం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఆర్. సో ఆర్ ఫిల్ చేసిన మనకి ఇక్కడ ఎస్ రావాలి, నో మ్యాచ్. సో 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ ఎం, ఏ, ఆర్. ఆర్ తర్వాత నెక్స్ట్ ఎస్. సో ఎస్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి తీసుకోవద్దు. నెక్స్ట్ ఈ, ఇందులో లేదు, రైట్, మెన్షన్ చేద్దాం. సో ఈ, ఇక్కడ మనకు 4th లెటర్ ఈ ఉంది, ఇక్కడ నో మ్యాచ్ అంటే 2 ఫ్యాక్టోరియల్, రైట్. ఎం, ఏ, ఎస్, ఈ. ఈ తర్వాత ఎమ్ రావాలి, ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఆర్. సో 4th లెటర్ ఆర్, మనకి ఇక్కడ 4th లెటర్ టీ ఉంది, నో మ్యాచ్. 2 ఫ్యాక్టోరియల్ వేస్, రైట్. నెక్స్ట్ కొన్ని బాక్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. therefore next m, a, s, నెక్స్ట్ ఆర్. ఆర్ తర్వాత నెక్స్ట్ ఎస్ ఉంది, ఎస్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ టీ. మనకి 4th లెటర్ టీ రావాలి, 4th లెటర్ టీ రావాలి, రైట్. 4th లెటర్ టీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వెళ్దాం, మ్యాచ్ అయింది. సో ఏ ఆల్రెడీ ఉంది, ఈ లేదు. సో మనకు మ్యాచ్ అయింది, రైట్. లాస్ట్ ఆర్ అంటే 0 ఫ్యాక్టోరియల్. therefore దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్. ఇక ఈ బాక్స్ అవసరం లేదు, రైట్. సో మనకు 0 వచ్చిందాక చేయాలి. therefore ఇక్కడ మీకు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. మన డైరెక్ట్ ఆన్సర్ 120. సేమ్ 120. 3 ఫ్యాక్టోరియల్ 6. 3 ఫ్యాక్టోరియల్ 6. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 2. 2 × 1 2. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. therefore సో 1, రైట్. సో 2 + 2 4 5. 5 + 6 11. 11 + 6 17. 2 2 4 5. సో 1 2 257 మాస్టర్ ర్యాంక్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ 2 రావాలి. సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ పిఎన్సీల నుంచి సెకండ్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 14. ప్రూవ్ దట్ 34C5 ప్లస్ సిగ్మా R is equal to 0 to 4. 38 minus R C4, రైట్. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి ఒకటి ర్యాంక్ మ్యాక్సిమం వస్తుంది, సెకండ్ 4 కాంబినేషన్, రైట్. ఫస్ట్ సిగ్మా ఆర్ సమ్మేషన్ బోత్ ఆర్ ఈక్వల్. 34C5
సిగ్మాని ఎక్స్టెండ్ చేద్దాం ఫస్ట్. అంటే r ఈజ్ ఈక్వల్ 0 to 4, r ఈజ్ ఈక్వల్ ఫస్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 అప్ టు 4 దాకా మనం అప్లై చేయాలి. 38 మైనస్ 0 C4 ప్లస్ 38 మైనస్ 1 C4 ప్లస్ 38 మైనస్ 2 C4 ప్లస్ 38 మైనస్ 3 C4, లాస్ట్ వన్ 38 మైనస్ 4 C4. మనకి ఇక్కడ 5 ఉంటే 5 దాకా ఎక్స్టెండ్ చేయాలి. సో 4 ఉంది కాబట్టి 4 దాకా ఎక్స్టెండ్ చేసినాం. రైట్. దేర్ ఫోర్ 34 C5 ప్లస్ 38 C4 ప్లస్ 38 మైనస్ 1 37 C4 ప్లస్ 38 మైనస్ 2 36 C4 ప్లస్ 35 C4 ప్లస్ 34 C4. రైట్. ఇక్కడ మీకు ఫార్ములా తెలియాలి. ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు N ప్లస్ 1 CR. మన కాంబినేషన్లో ఈ ఫార్ములా బైనామియల్లో కూడా యూజ్ అవుతుంది. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు N ప్లస్ 1. ఎన్ కోటి యాడ్ చేస్తున్నాం నెంబర్, ఆర్ని హైయెస్ట్ ఉన్న వాల్యూ తీసుకుంటున్నాం. రైట్. ఈ కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ని యూజ్ చేద్దాం. రైట్. నెక్స్ట్ సో మరి ఇక్కడ ఎక్కడ ఉంది NCR 30C5, నెక్స్ట్ 34 C4 అంటే 34 సేమ్. ఇక్కడ 5 ఉంటే 5 మైనస్ 1 అంటే 4, అంటే ఈ ఫార్ములా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని యూజ్ చేస్తే N ప్లస్ 1 అంటే 34 ప్లస్ 1 35 C5. సో రిమైనింగ్ సేమ్ 38 C4 ప్లస్ 37 C4 ప్లస్ 36 C4 ప్లస్ 35 C4. సో నెక్స్ట్ సేమ్ ఫార్ములా. సో 35 C4 35 C4 సేమ్ ఫార్ములా అంటే 36 C5. ఇది కంటిన్యూషన్, లాస్ట్ దానికి ఇలాగే చేస్తాం. దేర్ ఫోర్ 36 C5 ప్లస్ రిమైనింగ్ సేమ్ 38 C4 37 C4 36 C4. రైట్. సేమ్ ఫార్ములా 36 C5 36 C4. దేర్ ఫోర్ 37 C5 ప్లస్ 38 C4 ప్లస్ 37 C4. నెక్స్ట్ 37 C5 37 C4 38 C5 ప్లస్ 38 C4. సో లాస్ట్ మనకి 39 C5. రైట్. 39 C5 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి మనకు 4 మార్క్స్ ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 పార్షియల్ ఫ్రాక్షన్స్. రీసాల్వ్ x స్క్వేర్ మైనస్ 3 బై x ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. రైట్. మీకు పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఓన్లీ సింగిల్ 1 4 మార్క్స్ వస్తుంది.
x square minus 3 by x plus 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. రైట్, దీనికి 4 మెథడ్స్ అలా ఉంటాయి. సో ఇది నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ 2, ఇక్కడ స్మాల్ తీసుకోవద్దు, క్యాపిటల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఫార్మేషన్ ఇలాగే ఉంటుంది, ఇక్కడ సింగిల్ ఎక్స్ ప్లస్ 2 ఉంటే ఏనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/x ఉందనుకోండి, ఏ బై ఎక్సే మెన్షన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, బి బై ఎక్స్ స్క్వేర్. ఇది రిపీటెడ్, ఇది క్వాడ్రాటిక్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఇది రిపీటెడ్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎక్స్ ఉంటే 1/x, ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి బి బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్ కాబట్టి బిఎక్స్ ప్లస్ సి ఇట్లా. సో 1/x ప్లస్ 2 అంటే ఏ బై, ఇది 1. ఇలా ఎక్స్ స్క్వేర్ ఉంటే రిపీటెడ్, ఇది సెకండ్. సో క్వాడ్రాటిక్, ఇది థర్డ్. రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో డినామినేటర్ ఎల్సిఎం చేద్దాం ఫస్ట్. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. రైట్, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 సేమ్ ఉంది అంటే రిమైనింగ్ క్యాపిటల్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ బిఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సేమ్ ఉంది అంటే రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 2. రైట్, సో డినామినేటర్ క్యాన్సిల్. న్యూమినేటర్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. రైట్, ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఫస్ట్ ఇక్కడ ఒకటి ఈజీ మెథడ్ ఏంటి అంటే మీకు ఎక్స్ ప్లస్ 2 ఉంది, ఎక్స్ ప్లస్ 2ని 0 తీసుకుంటే మనకు ఆన్సర్ బిసి 0 అవుతుంది, మనకి ఏ ఆన్సర్ వస్తుంది. పుట్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1లో అప్లై చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ -3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ ప్లస్ 2 మనం ఆల్రెడీ 0 అనుకున్నాం కాబట్టి 0 అండ్ సంథింగ్ 0. దేర్ ఫోర్ 2 స్క్వేర్ 4 -3 ఏ ఇంటూ 5, 4 ప్లస్ 1 5. సో రిమైనింగ్ 0. 1 ఈజ్ ఈక్వల్ టు 5a. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5. రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5. రైట్, నెక్స్ట్ టు ఫైండ్ బి వాల్యూ. బి వాల్యూ చెక్ చేసుకోవాలి అంటే మనకి కొఫిషియంట్ చెక్ చేసుకోవచ్చు, లేదా 0 అప్లై చేయొచ్చు. మనం కొఫిషియంట్ చెక్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది, లేదా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 చేసిన ఒక ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ చెక్ చేసుకుందాం. ద కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ ఏ. నెక్స్ట్ బిఎక్స్ ఇంటూ ఎక్స్, బిఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ బి. ఇంకా ఛాన్స్ లేదు ఇక్కడ, మనకు సి ఇంటూ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ రాదు. రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇందులో అప్లై చేస్తే మనకు ఆన్సర్ బి. 1 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ బి. 1 - 1/5 ఈజ్ ఈక్వల్ టు బి.
దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం 5 minus 1 by 5, 5 minus 1 4 by 5, రైట్. సో బి ఆన్సర్, ఏ ఆన్సర్ 1 by 5, బి ఆన్సర్ 4 by 5. నెక్స్ట్ టు ఫైండ్ సిని చెక్ చేసుకుందామంటే మనకు ఈక్వేషన్ 1లో 0 తీసుకుందాం. ఈక్వేషన్ 1లో 0 తీసుకుంటే మనం సేఫ్ ఈజీ ఉంటుంది, రైట్. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1, 1లో ఎక్స్ ప్లేస్లో 0 అప్లై చేద్దాం. 0 స్క్వేర్ 0 -3, నెక్స్ట్ ఏ ఇంటూ 0 స్క్వేర్ 0 + 1 ప్లస్ బి ఇంటూ 0 0 ప్లస్ సి ఎక్స్ 0 + 2, రైట్. సో -3 ఏ ఇంటూ 0 + 1 1 ప్లస్ సి 0 + 2 2, -3 ఏ ఇంటూ 1 ఏ ఏ ప్లస్ 2c, రైట్. ఏ ఆన్సర్ 1 by 5, -3 1 by 5 ప్లస్ 2c, -3 మైనస్ 1 by 5 ఈజ్ ఈక్వల్ టు 2c. 1 by 5 ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ వస్తుంది. ఎల్సిఎం 5, సో 1 5 5 3 15 మైనస్ 5 1 1 ఈజ్ ఈక్వల్ టు 2c. దేర్ ఫోర్ -16 by 5 ఈజ్ ఈక్వల్ టు 2c, రైట్. 2 1 2 8 16, c ఈజ్ ఈక్వల్ టు -8 by 5. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈక్వేషన్ 1లో అప్లై చేస్తే మనకు కంప్లీట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 ప్రాబబిలిటీల నుంచి మీకు మనకి 2 4 మార్క్స్ వస్తున్నాయి. సో అందులో క్వశ్చన్ నెంబర్ 16 ప్రాబబిలిటీలో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఈవెంట్స్ with P of A is equal to 0.5, P of B is equal to 0.4 and P of A intersection B is equal to 0.3. Find the probability that first question, A does not occur, A does not occur. Second question, neither A nor B occur, రైట్. సో ప్రాబబిలిటీలో 2 4లు వస్తున్నాయి.